ఇప్పుడు ఓహో టీం నుంచి ఒక క్యాండిడేట్ రాబోతున్నాడు అండి. ఇప్పుడు నా టర్న్, నా సత్తా ఏంటో నేను ప్రూవ్ చేసుకుంటా అని రాబోతున్నాడు శ్రీకాంత్. జామురాత్రి అనే పాటకి వెరైటీ ప్యారడీ చేస్తున్నాడు. సో లెట్స్ వెల్కమ్ శ్రీకాంత్. జోలపాడనా ఇలా ఫుల్లు బాటిలి పీకినట్టు నిద్రపోతావే ఇలా గుడ్లగూబలి అరిచినట్టు బురక పెట్టకే అలా దునపోతు మీద వాన కురిసినట్టు అనకొండ రెస్టులో ఉన్నట్టు లేడి కుంభకర్ణి అన్నట్టు ఫుల్లు బాటిలే పీకినట్టు నిద్రపోతావే ఇలా గుడ్లగూబలి అరిచినట్టు బురక పెట్టకే అలా కొంచెము చుట్టివ్వకుండా చుట్టూ తిరుగుతావు, మంచము మొత్తంగా నీవు ఆక్రమించినావు, మధ్యలో నా మీద కాలు వేసి నలుపుతావు, నిద్రలో బక్సింగు చేసి నన్ను కుమ్ముతావు, నేల కొరిగి నడు విరిగి కేకలేసిన మేలుకోవు అర్ధరాత్రి నేను చచ్చినా ఫుల్లు బాటిలి పీకినట్టు నిద్రపోతావే ఇలా కొట్ల గోబలే అరిచినట్టు బురక పెట్టకే అలా దోమలి నీ అంతు చూడ ఎంత కుట్టినా, నల్లులి నీ ఉల్లునంత చిల్లు చేసినా, దొంగలి పడ్డారు అంటూ నిన్ను లేపినా, కదలవి నిన్నెంత లేపి లేపి లేపినా, చెత్తరింగుటోను లాగా కలవరింతలు, నిద్రలోని చూపుతావు వంపు సొంపులు, ఫుల్లు బాటిలే పీకినట్టు నిద్రపోతావే ఇలా గుడ్ల గూబలే అరచినట్టు దొరక పెట్టకే ఇలా దునపోతు మీద వాన కురిసినట్టు అనకొండ రెస్టులో ఉన్నట్టు లేడి కుంభకర్ణి అన్నట్టు నువ్వు తిట్టినట్లేదు తెలుసా, ఎలా ఉంది? నిద్రపోమన్నట్టుంది పాట. అదే జరుగుతుంది కదా, అది నువ్వు ఎంకరేజ్ చేస్తున్నట్టుంది. అంటే ఆ ట్యూన్ అలాంటిది. అండ్ నిజంగా ఈ పాట అందరికీ బాగా తెలుసు, లిరిక్ తో సహా అందరికీ తెలుసు. ఆ లిరిక్ నుంచి బయటపడి కొత్త లిరిక్ బట్టి కొట్టి నువ్వు ఇక్కడ పాడావు అంటే గ్రేట్, సూపర్, వెరీ నైస్. జనవతిల గారు చాలా చాలా బాగుంది. అయితే ఈ ఇట్లా నిద్రపోతున్నటువంటి వాళ్ళ మీద చాలా సెటైర్లు ఉన్నాయి. దీంట్లో ఇది అనకొండ రెస్ట్ తీసుకుంటున్నట్టు అనేది బాగుంది. అనకొండ రెస్టులో ఉన్నట్టు లేడి కుంభకర్ణి అన్నట్టు చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మను గారు, మా పక్కింట్లో ఒక ఆయన ఉండేవాడు. నాకు తెలిసి ఆయన రోజుకు ఒక అరగంట మేలుకోవటం అనేది చాలా కష్టమైన విషయం. ఒక హాఫ్ అన్ అవర్ అంటే పొద్దున నిత్యావసరాలు ఉంటాయి కాబట్టి దానికోసం లెగిస్తాడేమో, వెళ్ళొచ్చి పడుకుంటాడా, వెళ్ళొచ్చి పడుకోడు, తిని కమ్మగా తిని అతను అసలు ఏ లేదు నాయన నీ ₹1,00,00,000 వచ్చింది లాటరీ అంటే అది రకరకాల గురకలు వింతలు సౌండ్లు వస్తుంటాయి. సరిగమ పదలీలు
స్వరపేటిక మొత్తం సకల జంతు స్వరాలు. సకల జంతు మిడ్ నైట్ బయట మంచి గాలి వస్తుందని పడుకుంటే మేము ఈ స్టైల్లో ఉంటాయన్నమాట రకరకాలు. సో అటువంటివన్నీ గుర్తు తెచ్చారు. చాలా చాలా ఇళ్లలో చాలా మంది అవస్థ పడుతున్నటువంటి పాటని చక్కగా పాడి మీరు మంచి వాయిస్, మీది బ్యూటిఫుల్ వాయిస్, మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకున్నారు. బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. మరి శ్రీకాంత్ బాగా పాడావు, వెరీ నైస్, థ్యాంక్ యూ.